హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పొక్లీ బటన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1.5 ఇంచులతోనే ఇలా స్క్వేర్ షేప్లో క్లాత్ని అనేది కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా థర్మాకోల్ బాల్స్ అనేటివి మీకు నచ్చిన సైజులో తీసుకోండి. పెద్దవిగా తీసుకుంటే మీకు క్లియర్గా బాగా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇలా థర్మాకోల్ బాల్ని క్లాత్ మధ్యలో పెట్టుకొని గట్టిగా టైట్గా పట్టుకొని ఏదైనా సరే ఒక థ్రెడ్తోని గట్టిగా చుట్టుకోండి. ఇలా టైట్గా చుట్టుకోవాలి. అప్పుడే మనకి బాల్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. కొంచెం థ్రెడ్ అనేది వదిలిపెట్టుకోండి, ఊడిపోకుండా ఉంటుంది. మినిమం అంత థ్రెడ్ 1 ఇంచ్ థ్రెడ్ అనేది వదిలిపెట్టుకోవాలి. ఇలానే అన్నీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. చూడండి, పెద్ద బాల్స్ తీసుకుంటే ఎంత ముద్దుగా వచ్చాయో. పోక్లీ బటన్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా ముందుగా పీసెస్కి ఇలా పైపింగ్ నీట్గా వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఈ పోక్లీ బటన్స్ని లైన్గా దగ్గరగా కుట్టుకోవాలి. అది ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇలా దగ్గరగా పోక్లీ బటన్స్ కుట్టుకున్న తర్వాత మనం పైపింగ్ చేసి పెట్టుకున్న క్లాత్ని ఇలా దగ్గరగా తీసుకొని స్టిక్ చేసుకోవాలి. అలా దగ్గరగా తీసుకుంటే మనకి కింద ఉన్న క్లాత్ అనేది కనిపించదు. నేర్చుకునే వాళ్ళైతే కింద క్లాత్ సెల్ఫ్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మనం దగ్గరగా వేసుకుంటే మన పోక్లీ బటన్స్ అనేటివి ఈజీగా వేసుకోవచ్చు. ఇలా దగ్గరగా వేసుకుంటే మన కింద క్లాత్ కూడా కనిపించదు. మీకు ఇంకా నీట్గా రావాలి అంటే సింగిల్ టెన్షన్ పెట్టుకొని మీరు స్టిక్ చేసుకున్నట్టయితే మీకు ఇంకా కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా మేము ఒక డ్రెస్కి పోక్లీ బటన్స్ అనేటివి యాడ్ చేసుకున్నాము. ఎంత బాగా వచ్చాయో. ఇలా మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఫ్రాక్కి కానీ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా అందరూ ఇలా సింపుల్గా పైపింగ్ వేసి ఇస్తారు. అదే మీరు ఇలా పోక్లీ బటన్స్ రెడీ చేసి పెట్టడం వల్ల బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ ఇంకెక్కువ మంచి లుక్ వస్తుంది. అండ్ కస్టమర్ దగ్గర నుంచి కూడా మంచి ఇంప్రెషన్ వస్తుంది. అండ్ మీరు ఇంకొంచెం అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మెసేజ్ కానీ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.